అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 85 విందాం. ఇది నీకు అనవసరమైన విషయం, ఎందుకంటే ఇది మా కుటుంబ విషయం అని అంజు వైపు చిరాగ్గా చూస్తూ చెప్పింది మధు చెప్పింది విన్న అంజు, నేను కూడా కాసేపట్లో ఇంట్లో ఒక దాన్ని కాబోతున్నాను, అప్పుడు చెప్తాను నీ సంగతి అనుకుంటూ ఇంకా దేవు నుండి తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ దేవుకి ఫోన్ చేయాలనుకుని ఫోన్లో దేవు నెంబర్ డయల్ చేసింది. అది కాస్త ఆమె వెనకే ఉన్నట్టు రింగ్ అయ్యేసరికి వెనక్కి తిరిగి చూసి షాక్ అయింది. అంజు షాక్ అయింది దేవుని చూసి కాదు, దేవ్ వెనుక పసుపు బట్టలతో ఉన్న సాలు ఇంకా మహికర్లను చూసి. దేవ్ వెనుక ఉన్న సాలు మహికర్లను చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యారు. వారిప్పుడే ఇద్దరిని ఫోటోలో చూశారు. అంతలోనే ఇలా కళ్ళ ముందుకు వచ్చేసరికి నిజంగానే షాక్ అయ్యారు. పెళ్లి బట్టల్లో మెళ్ళో పసుపు తాడుతో ఉన్న కూతుర్ని చూసిన సరోజ కోపంగా సాలు చంపను పగలగొట్టి, మేమందరం చచ్చామనుకున్నావా, నీ అంతటి నువ్వే పెళ్లి చేసుకుని వచ్చావు అంది పరుషంగా. అమ్మా అది అని సాలు ఏదో చెప్పేలోపే, పిన్ని సాలు ప్రెగ్నెంట్ అన్నాడు దేవ్. అంతే, ఆ మాటకి సరోజ ఇంకేం మాట్లాడకుండా చేస్తలుడిగిన దానిలో స్తంభించిపోయింది. అప్పటికే దేవ్ ఆఫీస్కి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటికి రండి అని తండ్రికి తమ్ముడికి ఇంకా మౌలికి కూడా కాల్ చేసి చెప్పడంతో వాళ్ళు కూడా అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇంట్లోకి అడుగు పెడుతూనే దేవ్ చెప్పిన మాట విన్న మౌలి హతాశుడయ్యాడు. తమ్ముడి పరిస్థితి అర్థం చేసుకున్న శేఖర్ తమ్ముడిని పొదుగు పట్టుకుని ముందుకు నడిపించాడు. మౌలిని చూసిన సరోజ ఏమండి అంటూ ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, నా పెంపకం వల్లే అది ఇలా చేసింది, నేను మంచి తల్లిని కాదు అంది భర్త గుండెల మీద పడి. ఆమె మాటలకి, లేదత్తయ్య, మీరు సాలుని పద్ధతిగానే పెంచారు, మేము 4 yearsగా ప్రేమించుకుంటున్నాం, ఎప్పుడూ తను నాతో హద్దు దాటలేదు, కానీ ఒకరోజు నేనే తన్ని ఫోర్స్ చేయడంతో అలా తప్పు జరిగిపోయింది, ఇందులో తప్పంతా నాదే, సాలుది కాదు అన్నాడు మహికర్ వైపు తినేసేలా చూస్తున్నాడు మౌలి. ఏడుస్తున్న సరోజ్ దగ్గరికి వెళ్ళిన దేవ్ ఆమెను పొదుగు పట్టుకుని, ఏడవకు పిన్ని, అసలు ఏం జరిగిందో నేను చెప్తానంటూ చెప్పడం మొదలుపెట్టాడు. తన పేరు మహికర్, వాళ్ళదొక రెస్పెక్టెడ్ స్పోర్ట్స్ ఫ్యామిలీ, ఊర్లోనే కాదు స్టేట్లోనే మంచి పేరుంది వాళ్ళ ఫ్యామిలీకి. తమ తల్లిదండ్రులకి మహికర్ ఒక్కడే కొడుకు, కూతురు లేదని ఇక పుట్టే ఛాన్స్ కూడా లేదని ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెను చక్కగా పెంచి పోషించి ఒక మంచి గొప్ప విదేశీ సంబంధం తెచ్చి ఆమెకు పెళ్లి చేసిన మంచి వ్యక్తులు అతని తల్లిదండ్రులు. ఇక మహికర్ విషయానికి వస్తే అతను ఒక బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఎన్నోసార్లు మన దేశం తరపున టోర్నమెంట్స్ కూడా ఆడాడు. మహికర్ ఇంకా మన సాలు క్లాస్మేట్స్గా పరిచయమైన ఇద్దరు కొన్ని రోజుల్లోనే ప్రేమికులయ్యారు. చదువు పూర్తి చేసి కెరియర్లో సెటిల్ అయ్యాక మనందరికీ వాళ్ళ ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అనుకోకుండా వారిద్దరి కలయిక జరిగింది. ఫలితం సాలు గర్భవతి అయింది. ఆ విషయం మహికర్కి చెప్తామనుకుంటే 2 రోజులుగా అతను ఊర్లో లేడు. నేషనల్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్కి వెళ్ళాడు. కొన్ని ఇంట్లో చెప్తామంటే భయమే ఊరుకుంది. కానీ ఇంత పెద్ద విషయాన్ని తనలో తానే దాచుకోవడం వల్ల డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకోబోతుంటే నేనే తన్నాపి విషయం తెలుసుకుని మహికర్తో మాట్లాడి ఇద్దరికీ పెళ్లి చేసి తీసుకొచ్చాను అన్నాడు దేవ్. జరిగిందేదో జరిగింది, మాతో ఒక మాట చెప్తే మేము పెళ్లి కుప్పుకునేవాళ్ళమేమో కదా అంది సరోజ. నేను అలాగే అనుకున్నాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చిందంటూ అంజు వైపు ఒకసారి చూసి మళ్ళీ సరోజ వాళ్ళ వైపు తిరిగి, ఒకవేళ ఇందులో ఎవరిదైనా తప్పు ఉందనుకుంటే, మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయండి, సాలు కాదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన లాయర్ని పిలుస్తూ, లాయర్ గారు ఆస్తిపత్రాలు తెచ్చిలా ఇవ్వండి అన్నాడు దేవ్. ఆ మాటకు అందరూ వెనక్కి తిరిగి చూశారు. లాయర్ ముందుకొచ్చి తన చేతిలో ఉన్న పత్రాలు దేవ్ చేతిలో ఉంచాడు. దేవ పత్రాలను అందరికీ చూపిస్తూ, నాకు పెళ్ళయ్యాక ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది, ఇంత ఆస్తిని నేను ఒక్కడనే అనుభవించేంత అదమున్నైతే కాదు నేను, అందుకే ఆస్తిలో అందరికీ వాటా వచ్చేలా రాయించాను. సరోజ మౌళిలకు సాలుతో పాటుగా స్వీటీ బబ్లు అనే కవల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆస్తిలో నాకు ఎంత వాటా ఉందో
అమర్, సాలు ఇంకా స్వీటీ బొబ్బులకు కూడా అంతే హక్కుంది. సాలు కాస్తుందంటే దాని అర్థం మహికర్కి కూడా ఉన్నట్టే. కాబట్టి ఆస్తి విషయంలో మీకు ఎటువంటి అభ్యంతరం లేదనుకుంటా అన్నాడు దేవ్ మౌళి సరోజల వైపు చూస్తూ. దేవ్, నువ్వు సాలు ప్రాణాలను కాపాడావు, వారిద్దరికీ పెళ్లి చేసి ఇంటి పరువును కూడా కాపాడావు. అలాంటప్పుడు ఈ ఆస్తులు డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పు? అయినా ఎప్పుడు మాకు ఈ ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే నీ పేరు మీదే మొత్తం ఉమ్మడాస్తిని రాయించేటప్పుడు కూడా మీ బాబాయ్ అభ్యంతరం చెప్పలేదు. అది అందరికీ తెలుసంది సరోజ, తన భర్త ఎంత మంచివాడో అందరికీ మరోసారి తెలియజేస్తూ. అవునన్నట్టుగా శేఖర్ కూడా తలాడించాడు సరోజ మాటలకి. ఇంతలో దేవేంద్ర మాట్లాడుతూ, అవును, ఆనాడు కూడా ఆస్తి అంతటినీ దేవు పేరు మీద రాస్తున్నా మౌళి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా కొడుకుల ఆస్తి గురించి కాదు, ఆత్మీయతల గురించే ఆలోచిస్తారు. అలాగే ఇప్పుడు నా మనవడు కూడా ఉమ్మడి ఆస్తి అందరికీ దక్కేలా వీలునామా రాయించాడన్నాడు గర్వంగా. ఇంతలో సాలు ఏడుస్తూ తల్లిదండ్రులను హత్తుకుని, నన్ను క్షమించండి, నాకు అప్పుడు ఇంకేం ఆలోచన తట్టలేదు, అందుకే చనిపోవాలనుకున్నాను. కానీ అన్నయ్య వచ్చి నా ప్రాణాలు కాపాడి మహికర్ని పిలిపించి మాకు పెళ్లి చేశాడు అంది సాలు. జరిగింది ఏదైనా తమ కూతురైతే ప్రాణాలతో ఉందని సంతోషపడి కూతుర్ని అల్లుడిని దగ్గరకు తీసుకున్నారు సరోజ మౌళి దంపతులు. వాళ్లే యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇంట్లో వాళ్ళంతా కూడా సాలు పెళ్లిని యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ పెళ్లి మనమే యాక్సెప్ట్ చేయడం కాదు, మహికర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి కదా అన్నాడు దేవేంద్ర. ఆ మాటకు అతని వైపు తిరిగి, ఆ విషయం నేను చూసుకుంటాను తాతయ్య, వాళ్ళు ప్రస్తుతానికి ఊర్లో లేరు, అబ్రాడ్లో ఉండే కూతురింటికి వెళ్ళారు. ఇంకో వారంలో వాళ్ళు ఇండియా వస్తున్నారు. వాళ్ళు వచ్చాక వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వీళ్ళిద్దరికీ రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం, ఏమంటారు అన్నాడు దేవ్. అనడానికి ఏముంది, నువ్వన్నీ ముందే ఆలోచించి ఉంచావుగా అన్నాడు దేవేంద్ర. వాడు ఎంతైనా నీ మనవాడు కదా నాన్న, అన్నీ నీ బుద్ధులే వచ్చాయి వాడికి అన్నాడు శేఖర్ నవ్వుతూ. అవును, వీడు నిజంగా ఇంటి వారసుడు అన్నాడు మౌళి దేవుని దగ్గరకు తీసుకొని. అదంతా అక్కడున్న అందరికీ సంతోషాన్ని ఇస్తున్నా ముగ్గురికి మాత్రం బాధను మిగిల్చింది. అందులో ఒక అంజు అయితే మిగతా ఇద్దరు కౌసల్య అండ్ నివి. అంజు తన ప్లాన్లో భాగంగా సాలు మహికర్ల రొమాన్స్ వీడియోని నెట్లో అప్లోడ్ చేస్తానని దేవుని బెదిరించి అదంతా తాళి కట్టించుకుందాం అనుకుంది. కానీ సీనిలా రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక ఏదైతే అదే అవుతుందనుకుని సాలు మహికర్ల వీడియోని నెట్లో పోస్ట్ చేయడానికి ఫోన్ ఓపెన్ చేసింది. కానీ ఆశ్చర్యంగా వాళ్ళ వీడియో తన ఫోన్ నుండి డిలీట్ అవ్వడం చూసి బ్యాకప్ స్టోరేజ్ కోసం సెర్చ్ చేసింది. అది కూడా డిలీట్ అని చూపించడంతో ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తున్న అంజలికి కార్నర్ స్మైల్ చేస్తూ తన్నే చూస్తున్న దేవు కనిపించాడు. అతని నవ్వును చూడగానే, ఓహో, నా ఫోన్లో వీడియో డిలీట్ అవ్వడానికి కారణం దేవునా అనుకుని అది ఎలా సాధ్యమో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది అంజు. సరే మాటల్లో పడి ఇంటల్లుడికి మర్యాదలు చేయడం మర్చిపోయారు, వెళ్ళిద్దరికి దిష్టి తీయడానికి హారతి పళ్ళని సిద్ధం చేయండి అని దేవేంద్ర ఆర్డర్ వేయడంతో మధు ఇంకా సమీరలు దేవుడి గది వైపు వెళ్లారు. కొద్ది క్షణాల తర్వాత హారతి పళ్ళని తీసుకొచ్చి సాలు దంపతులకు దిష్టి తీసి తర్వాత చేయాల్సిన కార్యక్రమాల గురించి ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు ఇంట్లో వారంతా. గదిలో ఒంటరిగా ఉన్న మహికర్ దగ్గరికి వెళ్ళిన దేవ్ బెడ్ మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న మహికర్ వైపు ఎర్రటి జీరలు తెరిన కళ్ళతో చూస్తున్నాడు. దేవ్ చూపులకు జరుచుకున్న మహికర్ లేచి నిలబడి బెదిరి చూపులు చూస్తున్నాడు. దేవ్ అతని వైపు చూస్తూ, నువ్వెన్ని తప్పులు చేసినా నా చెల్లి నిన్ను ప్రేమించింది, ఇంకా తన కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుందనే ఒకే ఒక్క కారణంగా నిన్ను క్షమించి తనతో నీకు పెళ్లి చేశాను. ఇప్పటికైనా నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని సాలును మంచిగా చూసుకో. నువ్వు కోరుకున్నట్టే ఆస్తిలో వాటా తన పేరు మీద కూడా రాశాను. అలా అని ఆస్తి నువ్వు గుంజుకోవాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అంతేకాదు, నువ్వు కోరుకున్నట్టే నీకు ఇష్టమైన దేశానికి వెళ్ళి కోచింగ్ తీసుకునిరా. దానికి ఎంత డబ్బు ఖర్చైనా నేను చూసుకుంటాను. రేపే నీ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేస్తాను. అండ్ వన్ థింగ్, ఇంకోసారి అంజలి లాంటి వారితో చేతులు కలిపి మళ్ళీ తప్పుడు పని చేయాలని చూస్తే మాత్రం నా అంత చెడ్డవాడుండు, జాగ్రత్త అంటూ మహికర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్.
దేవు తన ముందు నిలబడినంతసేపు ఊపిరి బిగబెట్టి నుంచున్న అతను ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య బ్రతికిపోయాను. అంజలి డబ్బిస్తానని ఆశ పెడితే మా ఇద్దరి ఇంటిమేట్ వీడియో ఆమెకి ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను రూపాయికి కక్కుర్తిపడి లక్షలు పోగొట్టుకోబోయాను. సర్లే, ఇప్పటికైనా ఏం మించిపోలేదు. అంత సవ్యంగా జరిగి కోట్ల ఆస్తికి అధిపతినయ్యాననుకుని రిలాక్స్డ్గా బెడ్ మీద వెనక్కి వాలాడు మహికర్. అంతలో గదిలోకి వచ్చిన అంజలి మహికర్ వైపు చూస్తూ, నేను నిన్నేం చేయమన్నాను, నువ్వేం చేశావు అంది కోపంగా. నువ్వు చెప్పినట్టే నేను సిటీ దాటి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దేవు నన్ను దారిలోనే పట్టుకుని తన మనుషులతో కిడ్నాప్ చేయించాడు. ముందు నన్ను వాళ్ళు చంపేస్తారనుకున్నాను. కానీ చివరికి సాలుకి నాకు పెళ్లి చేశారు అన్నాడు సిగ్గుపడుతూ. అతను సిగ్గుపడ్డం చూసిన అంజు కోపంగా, నేను అనుకున్నట్టు జరుగుంటే ఇప్పటికే నాకు దేవుతో పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు నా ప్లాన్ మొత్తం బోల్తా కొట్టిందనుకుంటూ ఇక మహికర్తో తనకి ఎలాంటి అవసరం లేదని అంజలి బయటకు వచ్చేసింది. ఇంతలో అంజు ఫోన్ మోగింది. తన ఫోన్లో మాటలు విన్న అంజు పై ప్రాణాలు పైనే పోయాయి. అలా ఎలా జరిగింది? అతనికి జరిగింది చిన్న యాక్సిడెంట్ అంతేగా. అయినా అతను స్పృహలో లేడు, 2 రోజుల్లో స్పృహ వస్తుందన్నారుగా. మరి ఇప్పుడు అతను చనిపోయాడు అంటున్నారేంటి అంది వణుకుతున్న చేతులతో కింద పడిపోతున్న ఫోన్ని గట్టిగా పట్టుకుంటూ. అటు నుండి ఏమన్నారో తెలియదు, కానీ ఇటు నుండి అంజు మాత్రం ఫోన్ కట్ చేసి తన గదిలోకి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చుని వణికిపోతోంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న దేవుబుగ్గను ముద్దు పెట్టి నవ్వుతూ బెడ్ చేరి బన్నీ పక్కన పడుకుంది సమీర. ఒక్క క్షణం చేస్తున్న పని నాపి సమీర్ వైపు చూసిన దేవ్ సమీర్ ఇంకా తన్ని ప్రేమగా చూస్తుండడంతో ఏమైంది అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. ఏం కాలేదు, ఎందుకో నాకు మా బావకు ముద్దు పెట్టాలనిపించింది, అందుకే ముద్దు పెట్టాను అంది భుజాలు ఎగరేస్తూ. అదే ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు చేస్తున్న పని నాపి ఆమెను చేరి. ఎందుకంటే మీరు ఈరోజు చేసిన పని నాకు బాగా నచ్చింది కాబట్టి అంది దేవుని హత్తుకుంటూ. ఏం పని అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఏం పని అంటే అదే ఆస్తిని అందరి పేరు మీదుగా రాశారే ఆ పని, ఇంకా ప్రేమికులు కలిపారుగా ఆ పని కూడా అంది సమీర. అందులో పెద్ద వింతేముంది? ఈ ఆస్తిని నాన్న బాబాయ్ ఇద్దరూ కలిపి సంపాదించారు, దాన్ని మేము వృద్ధి చేస్తున్నాం అంతే. అలాంటప్పుడు ఆస్తి అందరికీ చెందాలి కదా అన్నాడు చాలా సింపుల్ అన్నట్టుగా. అవును అది నిజమే, కానీ మీలా ఎందరు ఆలోచిస్తారు చెప్పండి అంది మెరుస్తున్న కళ్ళతో. ఎందరు నాలా ఆలోచిస్తారో తెలియదు, కానీ నువ్వు మాత్రం నా ప్లేస్లో ఉంటే నాలానే ఆలోచిస్తావని మాత్రం నాకు తెలుసు అన్నాడు తన నుదుటిని సమీర నుదుటితో ఢీ కొడుతూ. అబ్బా అని నొప్పి పుట్టిన చోట వేలుతో రాసుకుంటూ. అది సరే, సాలు సూసైడ్ చేసుకోబోతోందని మీకెలా తెలుసు అంది సమీర ఏదో ఆలోచిస్తూ. నిన్న అనుకున్న వాళ్ళందరి సేఫ్టీ కోసం ముందే నా అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. నా వాళ్ళు అనుక్షణం ఏం చేస్తుంటారో ఒక కంట కనిపెడుతుంటానన్నాడు. అవునా, అంటే నాపై కూడా మీరు స్పై చేస్తున్నారా అంది. అఫ్కోర్స్, నిన్నైతే అందరికన్నా ఎక్కువగా స్పై చేస్తున్నానన్నాడు కన్నగీటుతూ. అవునా, అయితే నా గురించి ఏం తెలుసుకున్నారు చెప్పండి చూద్దాం అంది. నీ గురించి నేను ఏం తెలుసుకున్నానంటే నీకు నాతో ఉండడం అంటే ఇష్టమని అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అమాంతం తన మీదకు లాక్కుని తన పెదవులను అందుకున్నాడు. గదిలో కూర్చున్న కౌసల్య, ఎవరాస్తి ఎవరికి రాస్తాడు వాడు? నా కొడుక్కి దక్కవలసిన పూర్తి ఆస్తిని ఇంట్లో అందరి పేరు మీద రాసేస్తాడా? చెప్తాను వాడి పని, ఖచ్చితంగా చెప్తాను. ముందు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని వేసేసి వాడాస్తినైనా అమరాస్తిలో కలిపేస్తానంటూ క్రూరంగా ఆలోచిస్తోంది కౌసల్య. తర్వాత రోజు ఉదయం అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ తింటుండగా నివీ ఫోన్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని చూస్తూనే, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయకుండానే నా పేరు మీద టికెట్స్ ఎలా బుక్ అయ్యాయి అని ఆశ్చర్యపోతుండగా, నువ్వు అబ్రాడ్ వెళ్ళడానికి నేనే నీ కోసం నీకు టికెట్స్ బుక్ చేశానన్నాడు దేవ్ చాలా కూల్గా. అది విన్నా నివి, వాట్, నేను అబ్రాడ్ వెళ్ళిపోవాలా? నెవర్, నేను వెళ్ళను. అయినా నేనెందుకు వెళ్ళాలి అంది లేచి నిలబడి. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకే కాదు, నువ్వు ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు. అయినా మా ఇంటికి కాబోయే కోడలు కిడ్నాప్ చేయించి
ఆమె ప్లేస్లో వచ్చి చేరాలనుకున్న నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వడమే మా తప్పు. అందుకే నువ్వు ఈరోజే మా ఇంటి నుండి వెళ్ళిపో. నువ్వే మధుని కిడ్నాప్ చేశావని తెలిసినా నేను క్షమించి వదిలేయడానికి కారణం నీ కౌసల్య అమ్మతో ఉన్న రిలేషన్. కానీ నీ రిలేషన్ గురించి ఆలోచిస్తుంటే ఇంట్లో కొందరు రిలేషన్ ఇంకా ముడిపడ్డం లేదు. అందుకే నువ్వు ఇంటిని వదిలి వెళ్ళిపో అన్నాడు లేచి నిలబడి అమర్ మధుల వంక చూస్తూ. లేదు, నేను అత్తను వదిలి వెళ్ళను అంది మొండిగా నివి. అవునా అంటూ ఆమె చెవి దగ్గరికి వెళ్ళి, నేను చెప్పినట్టు నువ్వు బుద్ధిగా ఇల్లు వదిలి అబ్రాడ్ వెళ్తే సరే సరే, లేకపోతే ఈ దేశం కాదు ఈ లోకం వదిలి నువ్వు వెళ్ళేలా చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అని చిన్నగా ఆమెకు మాత్రమే వినబడేలా వార్నింగ్ ఇచ్చాడు దేవ్. దేవ్ వార్నింగ్కి భయపడిన నివి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నివి తప్పు చేసిందని తెలిసినా ఇన్ని రోజులు కౌసల్య కోసం ఆమెను భరిస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు దేవ్ ఆమెను ఇంట్లో నుంచి గంటేస్తున్నాడు కాబట్టి అందరూ సంతోషించారు. కానీ కౌసల్య మాత్రం కోపంగా నివి వెనకే వెళ్ళిపోయింది. అదేం పట్టించుకోకుండా దేవ్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి సమీరకు బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్తుండగా వాచ్మెన్ పరుగునొచ్చి, అయ్యా మన ఇంటికి పోలీసులు వచ్చారు, ఎవరినో అరెస్ట్ చేయాలని చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు, అందుకే మీకు విషయం చెప్దామని వచ్చాను, వాళ్ళు బయటే నిలబెట్టాను అన్నాడు. పోలీసులు వచ్చారా? అది మన ఇంటికా? అయినా ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అన్నాడు మౌలి. అతని వెనకే శేఖర్ కూడా హాల్లోకి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అటువైపే చూస్తున్నాడు. అంతలో పోలీసులు ఇంట్లోకి వచ్చేశారు. వాళ్ళని చూస్తూనే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా అటువైపే చూస్తున్నారు, కుర్చీలో నుంచి లేచి నుంచుని. ఏం జరుగుంటుందంటారు? పోలీసులు ఎందుకు వచ్చారు? ఇంతకీ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంది ఎవరినై ఉంటుంది? సంథింగ్ ఏదో జరిగిందంటారా? చూద్దాం. ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.